అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభ నాకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఈ సినిమా సభల్లో వాటిలో మాట్లాడేవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఎప్పుడో పొద్దున్నే హైదరాబాద్లో 6 గంటలకు స్టార్ట్ అయ్యి కారులో ఇక్కడి దాకా రావడానికి రీజన్ ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు. నేను సత్తెనపల్లి వాసిని. సత్తెనపల్లి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు. ఆయన ఒకరోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో, అంటే అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరు. అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భం, ఆ తర్వాత ఆయన పుట్టినరోజు, ఇవన్నీ కలిపి ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకుని ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ సభలో ఎక్కువ మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ పట్టిగా నాకు ఉండదు, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు కాబట్టి. ఏమైనా ఇంతమంది, ఇదిగో ఇక్కడ మా మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు, ఇటు పక్కన మాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ సభలో ఉన్నా సభకి దానికి ప్రతిదాన్ని వాళ్ళు లింక్ చేసుకుని ఆయన పిలుస్తుంటారు, గౌరవిస్తుంటారు. వీళ్ళందరూ ఇక్కడ చాలా మంది పేరు నాకు తెలియదు, నన్ను క్షమించాలి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకొక 50 సంవత్సరాలు కన్నా లక్ష్మీనారాయణ గారు తన రాజకీయ జీవిత చరిత్రని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఇప్పుడు నాకు సన్మానం చేస్తారంటున్నారు, నా భయంగా ఉంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు సన్మానం చేయడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సన్మానం ఏమో అని భయం. అందుకని ఇటువంటి సన్మానం కార్యక్రమంలో నాకు ఇటువంటి సన్మానం చేయాలనేటువంటి అభిమానంతో నన్ను పిలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఓపికగా ఉండి వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారు. వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ప్రస్తుత సత్తెనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ స్వర్ణోత్సవ కూర్చోవాలి స్వీయ చరిత్ర కన్నావలోకనం పుస్తకావిష్కరణ మరియు వారి 73వ జన్మదిన సందర్భంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న చలనచిత్ర నటులు, నవయుగ హాస్య నటన సార్వభౌములు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీయుత కన్నెగంటి బ్రహ్మానందం గారికి